పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానవాణిని వీక్షిస్తున్న అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండమని. ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయానికి ఒకే ద్వారం ఉంటుంది. మనము దేవుని దీవెనలను పొందాలన్నా, ఒకరికి ఇవ్వాలన్నా ఒకే ద్వారము గుండా పయనిస్తాయి. మనము ఉదారత్వముతో మన చుట్టూ జరిగే సంఘటనలకు కాస్త కనికరముతో స్పందిస్తే చాలు. కానాపల్లి విందులో కుటుంబ పరిస్థితి చూసి స్పందించిన మరియ తల్లి కనికరాన్ని మనము చూస్తాము. దొంగల చేతిలో పడి దెబ్బలు తిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనిషిని చూచి జాలిపడిన సమరయునిలో కనికరాన్ని మనము చూస్తాం. ధనవంతుడు లాజరు సన్నివేశంలో వినోదాలతో సరదాలు జరిపే ధనవంతుని కనికరము లేని స్వభావాన్ని మనము చూస్తాం. పాపకూపములో మునిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి దీనస్థితిని చూసి జాలిపడి కనికరించి తన ఏకైక కుమారుణ్ణి మన రక్షణార్థం పంపిన తండ్రి కనికరమును మనము చూస్తున్నాం. కాబట్టి మనము కూడా మన తోటి వారి పట్ల కనికరము కలవారమై జీవించమని వాక్యం కోరుతుంది. అందుకే ఈ ప్రస్తుత కాలం అంత ప్రాముఖ్యమైనది, అంత పవిత్రమైనది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ప్రభువు సన్నిధిలో ఫలించుదాం, అనగా హృదయ పరివర్తన చెందుదాం. అయితే మనము ప్రభువుతో సహకరిస్తేనే మనకది లభించేది. దయ, కనికరము, ప్రేమ, క్షమాపణ మనలో ఉండాలి అంటే దీనులమై వినమ్రత హృదయమును కలిగి ఉండాలి. ఆ దీనత్వము, కనికరము ప్రసాదించమని ఆత్మదేవుని సహాయాన్ని అర్థించుదాం. ఆమేన్.